అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా చేనేత కార్మికులు జీవితాల్లో చాలా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు వేరే పని చేయలేరు. ఈ చేనేత కార్మికులు ఎవరో కూడా మగ్గాలు నేర్చుకోవటం, లేకపోతే చీరలు, బట్టలు ఇవన్నీ కూడా మగ్గాలు వడకటం, నేయటం, నేత నేయటం, లేకపోతే అది వార్చటం, ఈ కార్యక్రమాలు తప్పితే వేరే వ్యవసాయ పనులు కానీ వేరే ఇతర పనులు వీళ్ళు అలవాట్లేదు. కుటుంబ పరంగా, వృత్తిపరంగా వచ్చింది చేనేత పని చేయటం తప్పితే వేరే పని వీళ్ళకి రాదు. వీళ్ళందరూ లాభం వచ్చినా నష్టం వచ్చినా రూపాయి వచ్చినా రాకపోయినా ఈ చేనేత పనే వాళ్ళ కుటుంబానికి వచ్చిన వారసత్వపు పనిగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ చేనేత కళని ఆదరిస్తూ హ్యాండ్లూమ్ ద్వారా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ కుటుంబాలు మరీ ముఖ్యంగా ఇతర పనులకు రావు, చేయరు కూడా. ఎందుకంటే వాళ్ళ డిపెండెన్స్ చేనేత పని మీద ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కోసం కూటమి ప్రభుత్వం ఒక విద్యుత్ రాయితీ ప్రకటించింది. ఎట్లా 93,000 కుటుంబాలకి ఈ పథకంలోకి వస్తుందనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఏమని ఈ చేనేత కార్మికులకి 200 యూనిట్ల వరకు చేనేత కార్మికులకి హౌస్ కరెంటు ఇళ్లలో పనిచేసుకుంటారు కాబట్టి ఇళ్లలో పవర్ సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఫ్రీ 200 యూనిట్ల వరకు. ఆ 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్చుకున్నట్టయితే యాజ్ పర్ ద డిస్క్రిమినల్ టారిఫ్ ప్రకారం వాళ్ళకి ఎంతైతే బిల్లు వస్తుందో ఆ బిల్లు కట్టాలి. 200 లోపు వాడుకున్న 200 యూనిట్ల వరకు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 300 యూనిట్లు కరెంటు కాల్చుకోవాలి, 200 వరకు ఫ్రీ చేసి 100 యూనిట్లకి ఎంతైతే అంత డిస్క్రిమ్ టారిఫ్ ప్రకారం వాళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పవర్ లూమ్స్ ఉన్నాయి. ఈ పవర్ లూమ్స్ కూడా సుమారు రాష్ట్రంలో 10,550 వరకు పవర్ లూమ్స్ ఉన్నాయి. వీళ్ళకి 500 యూనిట్ల వరకు రాయితీ ఇచ్చింది ప్రభుత్వం. 500 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకున్నట్టయితే వాళ్ళు డబ్బు కట్టవసల. 500 యూనిట్ల కన్నా అబోవ్ 600, 700 యూనిట్లు కాల్చుకున్నట్టయితే ఆ అబోవ్ యూనిట్లకి యాజ్ పర్ ద లోకల్ డిస్కీమ్స్, ఏ డిస్కీమ్ ఉందో ఆ డిస్కీమ్ పరిధిలో వచ్చే వాళ్ళు ఇచ్చిన టారిఫ్ ప్రకారం 500 యూనిట్ల కన్నా పైన కాల్చుకున్న వాటికి మాత్రమే 600 యూనిట్లు కాల్చుకోకుండా 500 కట్టవసల. ఆ 100 యూనిట్లకి యాజ్ పర్ ద డిస్కీమ్ టారిఫ్ ఎంత ఉంటే అంతా పే చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులు 93,000 కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందనేది ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియపరుస్తుందని మనం తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.